హే డ్యూడ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫైనలీ రాజాసాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. ట్రైలర్ ఎలాగుందంటే ఓకేగా ఉంది. మరీ తోపు అని చెప్పలేము. ఏదో హారర్ కామెడీ అన్నారు కానీ నాకైతే ఒక్క చోట కూడా నవ్వు రాలేదు. మరి ఏం హారర్ కామెడీగా చూడాలి. కొన్ని షార్ట్స్ బాగున్నాయి. కొన్ని షార్ట్స్ అంటే అది లాస్ట్ లుక్లోని ప్రభాస్ ఓల్డ్ లుక్లో చూపించారు. ఆ లుక్ కొంచెం బాగుంది. మిగతా లుక్లో కొంచెం ఒక్కోసారి ఒక్కో షాట్లో ఒక్కోలా కనబడుతుంది. ఒక షాట్లో బాగున్నట్టు కనబడుతుంది, ఇంకో షాట్లో ఆడ్గా కనబడుతుంది. స్టోరీ కూడా పెద్ద ఏమీ ఉన్నట్టు కనబడట్లేదు. ఏదో రాజుగారి గది కొన్ని హారర్ మూవీస్ ఉన్నాయి కదా తెలుగులోని, సేమ్ అలాంటిలాగే ఉంది. ఇంకా ట్రైలర్లోని విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే కొన్ని మరీ దారుణంగా ఉన్నాయి భయ్యా. కొన్ని పర్లేదు. మరి చూడాలి, ఇంకా సినిమా రిలీజ్ అప్పుడు చూడాలి ఇంకో రాడ్కి రెడీ అవ్వాలా లేదా అని. ఫస్ట్ నుంచి డౌటే మారుతి అన్న గురించి. వద్దురా బాబు అన్నాం, కానీ తోపు అన్నాడు. కానీ ఏమో మళ్ళీ అయితే అంత అనిపించలేదు. ఏదో గట్టిగా తీస్తాడు అనుకున్నా కానీ ప్రస్తుతానికైతే ఎక్కడైతే కామెడీ అన్నారు కానీ కామెడీ అయితే ఒక్కచోట నవ్వురాలే భయ్య. ట్రైలర్లోని ఏదో చూపించారు, చాలా విఎఫ్ఎక్స్ అని తెలిసిపోతుంది. ప్రతి షాట్ విఎఫ్ఎక్స్ అని తెలిసిపోతుంది. కొన్ని షార్ట్స్ అయితే అస్సలు బాగాలేవు. ట్రైలర్ అయితే ఓకే భయ్యా, పర్లేదు. అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు కానీ హాల్కి వెళ్ళి అలా కొంచెంసేపైనా నవ్వుకుంటే చాలు. కొన్ని సీన్స్లో మాత్రం ప్రభాస్ గారి ఈ లుక్, బెల్లా కామెడీ టైప్ గుర్తొచ్చింది. మిగతా షార్ట్స్ కొన్ని పర్లేదు, కొన్ని షార్ట్స్ అయితే బాగానే తీశారు. కానీ చాలా వరకు అయితే ఆడ్గా కనబడింది ట్రైలర్లోని. బాడీకి ఫేస్ సెట్ అవ్వదు. ఆ హెయిర్ స్టైల్ కూడా అంత సెట్ అయినట్లేదు. హెయిర్ స్టైల్ కూడా అది సెట్ అవ్వలేదు. అది కూడా ఆడ్గానే ఉంది. ఇంకా మూవీ చూడాలి ఎలాగుంటుందో. మ్యూజిక్ కూడా పెద్ద తోపు గేమ్ కొట్టలేదు భయ్యా. ఏదో ఆ లాస్ట్ షో ప్రభాస్ ఓల్డ్ లుక్లో వచ్చినప్పుడు కొంచెం ఆ బిట్ బీజిఎం బాగుంది తప్ప మిగతా అది అంతా నాకు అసలు బీజిఎం విన్నట్టు కూడా లేదు. సాంగ్స్ కూడా అంతేమీ ఇప్పటికొచ్చి ఒకటి రిలీజ్ చేయలేదు, అంత పాపులర్ కూడా కాదు.